హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఎవరైనా పంపించే వర్డ్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఒక్కోసారి అవి కరప్ట్ అయిపోయి ఈ విధంగా చూడండి, దిస్ ఫైల్ కెనాట్ బి ఓపెన్డ్ అని వచ్చి ఈ విధంగా ఉండిపోతుంది. అక్కడ ఓకే క్లిక్ చేసి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే డూ యూ వాంట్ టు రికవర్ దిస్ ఫైల్ అని ఇంకొక విండో వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఎస్ మీద క్లిక్ చేస్తే దిస్ ఫైల్ వాజ్ ఎర్రర్ అని ఈ విధంగా చూపిస్తుంది. ఒకవేళ నో అని క్లిక్ చేసినా సరే అది ఓపెన్ కాదు, ఈ విధంగా బ్లాంక్గా ఉండిపోతుంది. ఇలాంటి ఫైల్స్ను మనం ఏ విధంగా రికవరీ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? దానికోసం మీరు మీ కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీ ప్రొఫైల్ ఐకాన్ పక్కన 9 డాట్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే గూగుల్ ప్రొడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. అక్కడ చూడండి, మీకు గూగుల్ డాక్స్ అని ఉంటుంది. ఆ గూగుల్ డాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు గూగుల్ డాక్స్ అన్ని ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక బ్లాంక్ డాక్యుమెంట్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ చూడండి, అక్కడ మెనూ బార్లో ఫైల్ మెనూ మీద క్లిక్ చేయండి. ఫైల్ మెనూ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు ఓపెన్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఆ ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, స్టార్డ్, షేర్డ్, అలాగే డాక్యుమెంట్స్ అని ఉంటుంది. లాస్ట్లో అప్లోడ్ అనే ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఈ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ మీకు బ్రౌజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ బ్రౌజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ కంప్యూటర్లో ఉండే ఫైల్స్, ఫోల్డర్స్ అన్నీ అక్కడ మీకు కనిపిస్తాయి. మీ ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉందో అది వెతికి దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ మీద క్లిక్ చేస్తే అది మీకు అక్కడ ఓపెన్ అయిపోయి అప్లోడ్ అవుతుంది. చూడండి, అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ మీకు ఆ ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది. చూడండి, మనకు అక్కడ కరప్ట్ అయిపోయిన ఫైల్ అనేది అది రికవరీ అయిపోయి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా మనం కరప్ట్ అయిపోయిన ఫైల్స్ని ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వీటిని డౌన్లోడ్ చేసుకుని మనం యథావిధిగా మరొక వర్డ్ డాక్యుమెంట్ కింద సేవ్ చేసుకుని ఈజీగా వాడుకోవచ్చు. దానికోసం మీరు ఫైల్ మెనూ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీకు నచ్చిన ఫార్మాట్ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటే అది మీకు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, రైట్ సైడ్ కార్నర్లో మీకు ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం కనిపించింది. చూడండి, దాన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు కరప్ట్ అయిపోయిన ఫైలు నీట్గా ఆ ఎర్రర్స్ అన్ని పోయి చక్కగా ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా మనం కరప్ట్ అయిపోయిన ఎంఎస్ వర్డ్ ఫైల్స్ను ఈజీగా రికవరీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.